మరోసారి చదువుతాను. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం. చీకట్లో నడుచు జనులు గొప్ప వెలుగు చూస్తున్నారు. మరణఛాయ గల దేశవాసుల మీద వెలుగు ప్రకాశించును. కాబట్టి దేవుని యొక్క వాక్యం చెప్పినట్టుగా చీకట్లో నడిచేటువంటి జనులు గొప్ప వెలుగు చూస్తారని దేవుడు సెలవిస్తున్నాడు. అవును, దేవుని బిడ్డలారా, పరిశుద్ధులారా, మనందరం కూడా గమనించాల్సిన, ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, చీకట్లో నడిచేటువంటి జనులు గొప్ప వెలుగు చూస్తారని ఆ రోజు యెషయా ద్వారా దేవుడు ప్రవచించాడు. ఇది ఎవరు అంటే యేసుక్రీస్తుని గురించి ప్రవచించాడు. చీకట్లో నడిచే జనులు అంటే పాపములో జీవించే జనం, అన్ని జనాంగాన్ని గురించి చెప్తూ ఉన్నాడు. వెలుగు అంటే యేసు ప్రభువుని గురించి చెప్తూ ఉన్నాడు. కాబట్టి చీకట్లో నడిచేటువంటి జనులు గొప్ప వెలుగును చూస్తారు అని చెప్పాడు. అయితే ఎవరు ఆ యొక్క గొప్ప వెలుగు అంటే యేసుక్రీస్తు ప్రభు. మరణఛాయలు గల దేశవాసుల మీద వెలుగు ప్రకాశించును అంటున్నాడు. అంటే ఈరోజు మరణానికి దగ్గరవుతూ మరణపు నీడలో నివసిస్తున్న ప్రజలు ఎంతోమంది ఉన్నారు. అయితే ఈరోజు ఆ విషయము చాలామందికి తెలియటం లేదు. ఈ లోకంలో మరణఛాయలతో అల్లాడిపోతున్న వారు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క వాక్యం చెప్తుంది, బైబిల్ చెప్తా ఉంది, ఆ యొక్క మరణఛాయల్లో నుంచి విడిపించేటువంటి ఒకే ఒక దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఈరోజు అనేక మంది జీవితాల్లో మరణఛాయలు అల్లుకొని ఉన్నాయి. మరణఛాయల్లో అల్లాడిపోతూ ఉన్నారు. మరణఛాయల్లో అల్లాడుతూ ఉన్నారు. వారు మరణమే శరణమన్నట్టుగా జీవిస్తూ ఉన్నారు. అయితే దేవుని బిడ్డలారా, మనం ఒకసారి గమనిస్తే ఆ మరణఛాయల్లో నుంచి మనల్ని విడిపించడానికి ఎవరున్నారు అని ప్రజలు చూస్తుండగా యేసుక్రీస్తు ప్రభు, ఆయన ఈ భూమి మీదకి రక్షకుడుగా, వెలుగుగా, ఆయన మరణఛాయల్లో ఉన్నటువంటి దేవుడు ప్రజలకు ఆ దేవుడుగా ఆయన దిగివచ్చి ఉన్నారు. కాబట్టి ఈరోజు ఎవరైతే ఆ మరణఛాయల్లో ఉండి యేసయ్య వైపు చూసి మొరపెడతారో వారందరికీ దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఒకవేళ ఏ పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి భయంకర పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్ మధ్యలో మనం అల్లాడిపోతున్నా, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం కానీ దేవుని వైపు చూసి ఆ యొక్క మరణఛాయలో నుంచి దేవుడికి మొరపెట్టగలిగితే దేవుడు ఖచ్చితంగా మన బాధని, మన కష్టాన్ని తీసివేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. కాబట్టి ఈరోజు మన మీద, మన కుటుంబం మీద ఎలాంటి ఛాయల్లో మరణఛాయలు ఉన్నాయి. మరణము వాళ్ళని ఏలుబడి చేస్తూ ఉంది. అయితే చాలామందికి ఆ విషయం తెలియటం లేదు. అరే, నా జీవితంలో ఈ విధంగా భయంకరంగా మరణఛాయలు ఉన్నాయన్న విషయము వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. నా కోసం వచ్చిన దేవుడు ఉన్నాడు. ఆయన మరణఛాయల నుంచి నన్ను విడిపిస్తాడు, మరణఛాయల నుంచి నన్ను తప్పిస్తాడని చెప్పి మనందరం కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే మన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కోసం, ప్రతి ఒక్క వ్యక్తి కోసం, ప్రతి ఒక్కరి కోసం ఆయన వచ్చిన దేవుడు. కాబట్టి ఈరోజు నా ప్రియ సహోదరిగా మనము దేవుని సన్నిధిలో నమ్మకంగా నడుస్తూ ఆ యొక్క ప్రభు కొరకు నమ్మకంగా జీవించిన వారమైతే ఆ మరణఛాయల్లో నుంచి గొప్ప వెలుగును మన జీవితాల్లో ప్రకాశిస్తుంది. మన జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క భయంకరమైన పరిస్థితి లేక ఆ భయంకరమైన స్థితి చేసుకోవాలి. మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మరణఛాయలో నుంచి దేవుడు మనం గొప్ప వెలుగు చేస్తాడు. దేవుడు గొప్ప మేలుగా మనకు సహాయం చేస్తాడు. గొప్ప దీవెన దేవుడు మనకు కలుగజేస్తాడు. మనం భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మన దేవుడు చీకట్లో మనకు వెలుగుగాను, చీకట్లో మనకు మార్గంగాను, చీకట్లో మనకు జీవితాన్ని గమ్యస్థానాన్ని చేర్చేవాడుగాను ఈ లోకంలోనికి ఆయన ప్రభువుగా వెలుగుగా వచ్చి ఉన్నాడు. కాబట్టి ఒకప్పుడు ఎవరు లేరు అంటే దానికి ఒక అర్థం ఉంది. కానీ ఇప్పుడు మరణఛాయల్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా దేవుడు ఒక సహాయం చూపించడానికే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ యొక్క భూమి మీదకి వచ్చి ఉన్నారు. కాబట్టి
దేవుడు సెలవిచ్చినట్టుగా, దేవుడు మాట్లాడుతున్నట్టుగా మనందరం భయభక్తులు కలిగి ఆయన సన్నిధిలో నడుచుకున్నట్లయితే ఆయన సహాయం చేస్తాడు, ఆయన కృప చూపిస్తాడు, ఆయన దారి చూపిస్తాడు. కాబట్టి మనందరము భయం కలిగి, భక్తి కలిగి ఆయన యొక్క సన్నిధిలో నడుచుకోవటానికి ప్రభు మహాకృప ద్వారా దేవుడు మనకు సహాయం చేసి ఆశీర్వదించి వదులు చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమల తండ్రి, పరిశుద్ధమైన దేవాన్ని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన ఇంతవరకు నీ కృపను బట్టి, నీ సహాయాన్ని బట్టి అయ్యా మమ్మల్ని కాసి కాపాడుతూ ఉన్నావు. అయ్యా నేను స్తుతి ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. అయ్యా ప్రతి ఒక్కరికి మేము మేలు చేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి నీకు వందనాలు, దేవానికి వందనాలు, రాజానికి వందనాలు. యేసుక్రీస్తు ప్రభువా, అయ్యా రాజాతి రాజా, నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి ఆదరణ, హెచ్చరిక, క్షమాభివృద్ధిని కలిగిస్తున్నందుకు నేను స్తుతిస్తున్నాం. అయ్యా ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ కృప అనుగ్రహించండి, మీ సహాయం దయచేయండి, మీ సన్నిధిని అనుగ్రహించండి. నీ ఆశీర్వాదాలు, నీ కృప, నీ సన్నిధి, సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాం. అంధకార కార్యాల్ని, దురాత్మ కార్యాల్ని, చీకటి కార్యాల్ని, కుదుర శక్తులను, మంత్రశక్తులను, శాతపడి శక్తులను, శిల్లంగ శక్తులను యేసుక్రీస్తు నామములో కట్టి బంధిస్తూ ఉన్నాం. ప్రభువాన్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, గణపరుస్తున్నాం. ప్రభువా నీ పరిశుద్ధ ఆత్మ ద్వారా అయ్యా నీకు వందనాలు, 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 స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన అయ్యా నువ్వే లేకపోతే అయ్యా మా జీవితాలు ఏమైపోయినో, మేమేమైపోయిందో ప్రభా, మా బతుకులు ఏమైపోయినో ప్రభా, నీ కృప ద్వారా, నీ సన్నిధి సహవాసం ద్వారా, నీ తోడ్పాటు ద్వారా ఇంతవరకు మా జీవితాల్ని అయ్యా కాసి కాపాడి భద్రపరిచి నడిపిస్తున్నాం. ప్రభువా నేను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం, నిన్ను గణపరుస్తున్నాం, నిన్ను మహిమపరుస్తున్నాం. యేసు ప్రభువా నీ కృతజ్ఞతలు, నీ కృతజ్ఞతలు, నీకు వందనాలు, నీ స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. అయ్యా ఈ దినమంతా కూడా నీ ప్రజలకు నువ్వు తోడుగా ఉండండి. అయ్యా నీ ప్రజలకి నీ కంచి కాపుదలు ఉంచు నాయన. ఏ ప్రయాణంలో, ఏ కార్యంలో, ఏ విషయంలో, ఉద్యోగంలో, వ్యాపారంలో బిడ్డలు బయట వెళ్తారో ఆ విషయంలో నా ప్రభువా మీరే తోడుగా ఉండి సహాయం చేసి ఆదుకొని ఆదరించి నడిపించి మహింపొందమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయినా నీ చేతులకే మా జీవితాల్ని, కుటుంబాలని, సమస్తను అప్పగిస్తున్నాం తండ్రి. అయ్యా మా ఒడిదుడుకులను మీ రక్తంతో కడగండి ప్రభువా. అయ్యా మా అపరాధములను మీ రక్తంతో కడగండి ప్రభువా. బలహీనము, నిష్ప్రయోజనము తండ్రి. దేవాదిగో నీదుడు చూచుటకు కూడా అర్హత లేని వారము తండ్రి. యేసయ్యా నీ ప్రశస్తమైన రక్తం అయ్యా మా సంఘం మీదను, సంఘ బిడ్డల మీదను, పరిచర్య మీదను, మా కుటుంబాల మీదను, అయ్యా పిల్లల మీదను మీరు ప్రోక్షించండి అయ్యా, పరిశుద్ధపరచండి అయ్యా. అయ్యా ఎక్కడ కూడా ప్రభువా నీకు మాకు మధ్య ఎలాంటి అయ్యా వ్యతిరేకతలు ఉండకూడదు ప్రభువా, ఎలాంటి మనసు పెద్ద ఉండకూడదు ప్రభువా. పరిపూర్ణంగా మీ రక్తంతో కడిగి అయ్యా మా వివాదములన్నీ కూడా శుద్ధీకరించి పరిశుద్ధపరచమని, నీ కొరకు పరిపూర్ణంగా జీవించగలిగిన ఆ జీవితం మాకు దయచేయమని, అన్ని విధాలుగా నీ కృపనిచ్చి, నీ సహాయం నుంచి, నీ ఆశీర్వాదం నుంచి ప్రభువా నీ ఆత్మ చేత, నీ శక్తి చేత, నీ బలం చేత, నీ కృప చేత మనం నింపి బలపరచమని, నీ పరిశుద్ధాత్మ శక్తిని కుమరించమని, ప్రతి బిడ్డకు నువ్వు మేలు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అంధకార కార్యాల్ని, దురాత్మ కార్యాల్ని, అపవాది కార్యాల్ని, చీకటి కార్యాల్ని, సుదర శక్తులను, మంత్రశక్తులను, శాతపడి శక్తులను, చిల్లంగి శక్తులను, ప్రతి సాతాను సంబంధమైనటువంటి శక్తులకు ప్రభావాన్ని యేసుక్రీస్తు నామములో మా మీద కానీ, పరిచయం మీద కానీ, రంగం మీద ఎక్కడ ఉండకుండా కొట్టివేస్తున్నాం. సహాయం చేయమని, మా కృప నడిపించమని, మీ చేతులకి మా జీవితాల్ని, కుటుంబాలని, పరిచయను సమస్తమును అప్పగించుకుంటున్నాం తండ్రి. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా ఈ దినమంతా కూడా నీ కృప మాకు అనుగ్రహించిన ఆయన. అదిగో నేను ఈ దినం పుట్టినరోజు, వివాహ దినం జరుపుకునే బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. వారికి సంతోషము, సమాధానం, ఆనందము, ఆశీర్వాదం, నెమ్మది, కృపా కనికరములు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా దేశాన్ని, దేశ ప్రజలని అయ్యా మార్చండి, రక్షించండి ప్రభా. దేశ నాయకులను బట్టి, అధికారులను బట్టి నీ స్తోత్రములు ప్రభా. దేశంలో శాంతి భద్రతలు దయచేయను ఆయన. నీవే నిజ రక్షకుడు అని తెలుసుకునే భాగ్యం దయచేయను ఆయన. అయ్యా మా దేశ ప్రజలను కనికరించయ్యా. అయ్యా అదిగో సర్వత్రిగా సంఘం అంతటిని కూడా అయ్యా మీ రాకను సిద్ధపరిచి, పరిశుద్ధపరిచి, ఆశీర్వదించి, దీవించి వదిలించేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా చీకటిలో కూర్చున్న ప్రజలు గొప్ప వెలుగు చూస్తారని మీరు సెలవిచ్చి ఉన్నారు ప్రభా. నువ్వు మాట్లాడి ఉన్నారు. అందుకే ఏ బిడ్డ కూడా
ఆయన మన స్థాయిలో లేకుండా మన స్థాయిలో నుంచి విడిపించి గొప్ప వెలుగుతో నింపమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.